భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 23rd శ్లోకం. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే. ఉదాసీనవదాసీనో అంటే ఉదాసీనవద్ ఆసీనో. ఉదాహరణకి ఉదాసీన అంటే ఎందుకు అలాగా ముభావంగా ఉన్నాం అన్నట్టుగా మనము సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఉదాసీనం అంటే అర్థం ఏంటి అంటే సాక్షిగా ఉండటము. దేనికి సాక్షిగా ఉండటం అంటే మళ్ళీ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా అర్జునుడు అడిగిన 3 ప్రశ్నలకి సమాధానంగా చెప్తున్నాడు. గుణాతీతంగా ఉన్నవాడి లక్షణాలు ఏమిటి, అలాగే గుణాతీతంగా ఉన్నవాళ్ళు లౌకిక వ్యవహారాలు ఎలా చేస్తారు, అలాగే గుణాతీతంగా ఉండాలంటే ఎలా, దాని ఉపాయం ఏమిటి అని 3 అడిగాడు. దానికి ఇంతకు ముందు శ్లోకాల్లో ఏం చెప్పాడు అంటే సాత్విక గుణ ప్రకాశము, రజోగుణ రూపమైన ప్రవృత్తులు, తమోగుణ రూపమైన మోహము, ఇవన్నీ ఏర్పడినప్పుడు కూడా దేన్ని ద్వేషించడు, దేని మీద రాగం లేకుండా విచారించకుండా, అవి ఉన్నప్పుడు తొలగిపోయినప్పుడు కూడా ఎటువంటివి లేకుండా ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటాడు. ఇది ఒక లక్షణము గుణాతీతుడు అని చెప్పారు. ఇక్కడ మళ్ళీ ఆ లక్షణాలనే చెప్తున్నాడు. అంటే కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని మనకి అనుభవంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా మనం రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ గుణాల కారణంగా ఒక రకంగా మనం వ్యవహరిస్తూ ఉంటాము. కానీ ఈ గుణాతీతంగా ఉన్నవాళ్ళు ఎలా అయితే సాక్షిగా ఉంటారు. సాక్షిగా ఉంటాం అంటే ఎలా అయితే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడంటే గుణాతీతంగానే ఉన్నాడు, సర్వాతీతంగా ఉన్నాడు. గుణాతీత, నామాతీత, రూపాతీత అన్నిటికీ అతీతంగా సర్వవ్యాపిగా ఉన్నాడు పరమాత్మ. అటువంటి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎప్పుడైతే తమో గుణాన్ని, రజోగుణాన్ని, సాత్విక గుణాన్ని కూడా దాటి గుణాతీత స్థితికి చేరిన వాళ్ళు ప్రధానంగా ఎలా ఉంటారు అంటే ఈ గుణమయంగా వెళుతూ కొన్ని క్రతువులు చేస్తున్నప్పటికీ కూడా సాక్షిగా ఉంటారు. నిద్రపోయినప్పుడు తామసి గుణంలోనే ఉంటావు, కానీ దాని ప్రభావం వాళ్ళ మీద ఉండదు. ఇంకో గంట పడుకుంటే బాగుంటుందేమో, ఇంకా 2 గంటలు పడుకుంటే బాగుంటుందేమో అంటే దాని ప్రభావం పడినవాడు ఎలా ఉంటాడు అంటే రోజంతా పడుకుంటే బాగుంది అని అనిపిస్తుంది. చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకోవాలంటే అలాగే రజోగుణంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ పని చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఇంకా కాస్త పని చేస్తే ఇంకా డబ్బు వచ్చేస్తుంది, అలాగే ఇంత చేస్తే వాళ్ళు ఇలా పొగుడుతున్నారు, ఇంకొంత చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా 10 మంది పొగుడుతారు అంటే నేను ఆ గుణ ప్రభావంలోకి వెళ్ళిపోయాను. వీళ్ళు గుణాతీతంగా ఉన్నవాళ్ళు ఎంత కావాలో అంతా చేసి వదిలేస్తారు అక్కడితో. అవసరానికి ఎలా అయితే ఉండటానికి ఇల్లు కావాలి, వేసుకోవటానికి బట్టలు కావాలి, తినటానికి ఆహారం కావాలి, నాకు బిర్యానీయే కావాలి, లేకపోతే నాకు ఇంత కావాలి, నాకు అంత కావాలి, ఇట్లాంటి లక్షణాలు వాళ్ళలో ఉండవు. ఇది చిన్న చిన్న ఉదాహరణ చెప్పుకోవటానికి. సాక్షిగా ఉంటారు అంటే కొన్ని వాళ్ళకి లభించిన గుణాల కారణంగా కొన్ని చేయవలసి వచ్చినా దాని ప్రభావం వాళ్ళ మీద పడకుండా సాక్షిగా ఉంటారు. ఆ సాక్షిగా ఉండటంలో కూడా మళ్ళీ ఎప్పుడూ అలాగే ఉంటారంటే ఇక్కడ ఈ గుణంలోకి వెళ్ళినా, సాత్వికంలోకి వెళ్ళినా, రజోగుణానికి వెళ్ళినా, తమో గుణానికి వెళ్ళినా దేన్నైనా సరే అలా సాక్షిగానే ఉంటారు. ఆ సాక్షిగా అంటే ఎప్పుడు ఆసీన అంటే కూర్చోటం కదా. అంటే ఈ సాక్షిగా కూర్చోటం అన్నది ఎలా అయితే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడన్న ఆ జ్ఞానం పరిపక్వత కలిగి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ గుణమయంగా ఈ శరీర కారణంగా కొన్ని నేను చేస్తున్నప్పటికి కూడా దాని ప్రభావం వాళ్ళ మీద పడనివ్వకుండా అలా ఉంటారు సాక్షిగా. అందుకే గుణేర్యో, గుణేర్యో అంటే అర్థం త్రిగుణాలు. ఈ త్రిగుణాలన్నవి ప్రకృతిలో కూడా ఉంటాయి. ఎలా అంటే సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా గుణమయంగానే ఉన్నది. ఆ చుట్టూ ఉన్న జీవరాశులు అలాగే ఆ ప్రకృతి అన్నీ కూడా. అందుకే మనకేమనిపిస్తుంది చల్లగాలి ఆహ్లాదకరంగా ఇప్పుడు మనకు అందుకే చూపిస్తారు మన్మధుడు వచ్చాడు అంటే వసంతుడు వస్తాడు, రతిదేవితో వస్తాడు. వాసన అంటే జ్ఞానేంద్రియాల మీద ప్రభావం పడుతుంది. ఈ జ్ఞానేంద్రియాలు మళ్ళీ నీ కర్మేంద్రియాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవన్నీ మళ్ళీ నీ మనసుని అలజడిప్రాయం చేస్తాయి. ఇవన్నీ నీకు చంచలత్వానికి లోబడేలా చేసి జ్ఞానాన్ని నుంచి దూరం చేస్తాయి. అజ్ఞానానికి నువ్వు వశమైపోతావు. కానీ ఇక్కడ గుణాతీతమైన వారి గురించి చెప్తున్నప్పుడు వాళ్ళలో ప్రకాశం ఉంటుంది అని చెప్పారు. అంటే జ్ఞానం ఉంటుంది, అజ్ఞానానికి తావులేదు, వికారాలకి తావులేదు.
వికారాలు, అజ్ఞానం లేకుండా ఉన్నవాడు తను కూడా అవే క్రతువులు చేస్తున్నారా? లేకపోతే మహర్షులకి అవే శరీరాలున్నాయి, మనకి అవే శరీరాలున్నాయి. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి, మనసు, బుద్ధి ఉన్నాయి. మనకి అవే ఉన్నాయి. కాకపోతే మనం ఏమో వికారాలతో నిండిపోయి ఉన్నాయి. మనకెప్పుడు కోరికమయంగానే ఉంటాము. అక్కడి నుంచి అసలు బయటికి రానే లేము. కానీ వాళ్ళు పరమాత్మకి సమర్పణ భావంలో ఎల్లవేళలా జ్ఞానమయంగానే ఉంటూ ఉంటారు. అందుకే సాక్షిగా ఉంటూ దేని ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉంటారు. అందుకే ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ త్రిగుణములు ప్రకృతిలో కూడా ఉన్నాయని తెలుసుకుంటారు. అందుకే ఇప్పుడు చల్లగాలి ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగా ఏదన్నా తింటే బావుంటుంది. ఎండ బాగా ఉన్నప్పుడు చల్లగా ఏదన్నా తాగితే బావుంటుంది. ఇప్పుడు ఇలా చేస్తే అంటే నీకు ఆ ప్రకృతిలో ఉన్న గుణాల కారణంగా నీకు అలాగా మళ్ళీ స్పందన కలుగుతుంది. నువ్వు అందులోకి లోబడిపోతున్నావు కాబట్టి కొన్ని కొన్ని చెయ్యటానికి మళ్ళీ నువ్వు ఆకర్షింపబడుతున్నావు. కానీ ఇక్కడ గుణాతీత స్థితిలో ఉన్న వాళ్ళకి అలా ఉండదు. వాళ్ళు సాక్షిగా ఉంటారు. కొన్ని చెయ్యవలసొస్తుంది, చేస్తారు అంతవరకే. అందుకే వాళ్ళకి ఆ ప్రభావం ఉండదు. అందుకే గుణేర్యో న విచాల్యతే. విచాల్యతే అంటే ఏంటి? కలత చెందరు. కలత చెందకపోవటం అంటే ఏంటి అంటే చలించటం ఉండదు. ఇక్కడ మళ్ళీ చలించటం ఉండదు అంటే ఇప్పుడు నిజంగా మన పక్కన ఎవరో ఒకళ్ళు పడ్డారు అంటే నేను స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు చలించటం లేదని వాళ్ళని అలా చూస్తూ ఉండమనో లేకపోతే చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమని కాదు అర్థము. చేయాల్సింది ఏముందో అది చేసేస్తారు అయిపోయింది. దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిందని రోజంతాను, వారం అంతాను దాని గురించే చింతలో ఉండరు. జరగవలసింది జరుగుతుంది, చెయ్యవలసింది చేస్తారు. దాని ప్రభావం అంటే ప్రతి దాంట్లో కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. అందుకే సాక్షిగా ఉంటారు. ఈ గుణాల్లోకి వాళ్ళలో ఏమీ చంచలత్వం లేకుండా, చలనం లేకుండా కాదు, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉంచుతారు. ప్రతిదానికి ఎక్కువగా బాధపడిపోవటం గానీ, ఎక్కువగా సంతోషించటం గానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. పైగా సంతోషం వచ్చినా, బాధొచ్చినా, ఏదొచ్చినా కానీ మళ్ళీ తీవ్రంగా తీసుకోకుండా దాని ప్రభావం వాళ్ళ మీద పడకుండా కూడా ఉంటారు. ఎందుకు? సాక్షిగా ఉన్నారు కాబట్టి. సాక్షిభూతుడైన పరమాత్మ యందు రమిస్తూ సాక్షిగా వీళ్ళు ఉంటారు. అందుకే గుణాతీతుడైన పరమాత్మ మీద వాళ్ళు అంతలాగా ఏకీభావ స్థితిలో నిశ్చలంగా ఉంటారు. అందుకే గుణావర్తంత ఇత్యేవ. ఈ గుణాలు మళ్ళీ నాకు గుణాల కారణంగానే జరుగుతుంది అన్నది వాళ్ళు గ్రహించారు కాబట్టి. ఇప్పుడు కొన్ని చెప్తారు. ఒక దాని గురించి నువ్వు తెలుసుకుంటే దాని గురించి అవగాహన వచ్చింది. దాన్ని మళ్ళీ నేను ఆచరణలో పెట్టినప్పుడు నాకు అనుభవంలోకొస్తుంది. అన్నీ తెలుసు గాని నేను ఆచరించకపోతే ఏమవుతుందంటే, నిజంగా రాసింది అక్కడ జరుగుతుందన్నది ఎలా చెప్పగలం? ఇందులో ఇది కలిపితే ఇది అవుతుందనే రాసుంటది. కానీ నేను ఎప్పుడైతే అది చేస్తానో అప్పుడు నాకు అనుభవంలోకొస్తుంది. ఇంత అన్నారు గానీ ఇంత వెయ్యకెళ్ళి ఇంతేస్తే సరిపోతుంది. లేకపోతే ఇంత రాసారు గానీ ఇంతకన్నా ఎక్కువ చేయాల్సొస్తుందన్నది కూడా నాకప్పుడు స్పష్టత వస్తుంది. అలాగే ఇక్కడ గుణాలు యందు ప్రవర్తిస్తున్నాయి అంటే చేసేది నేను కాదు. ఇక్కడ ఒక చైతన్య శక్తి ఉంది కాబట్టి ఈ శరీరం అలా శక్తిమయంగా ఉన్నది. కొన్ని చెయ్యటానికి ఈ శరీరం పనిచేస్తుంది. ఎందుకంటే లోపల ఆత్మ రూపంలో ఉన్నది పరమాత్మ. పైగా నేను చేసుకున్న వాటికి ప్రతిఫలంగా నా జీవితంలో కొన్ని జరుగుతున్నాయి. అంతేగాని నా మీద కక్షతో ఎవరో నాకిది చెయ్యట్లేదు. కాకపోతే పలానా వాళ్ళ కారణంగా జరుగుతున్నట్టుగా నాకు కనిపిస్తుంది. అందుకే వాళ్ళు చంచలత్వానికి లోబడకుండా స్థిరంగా ఉంటారు. అందుకే సాక్షిగా. ఈ గుణాలు యందు ప్రవర్తిస్తున్నాయన్న వాస్తవాన్ని గ్రహించి ఉన్నారు కాబట్టి, అది తెలిసిన కారణంగా దేని ప్రభావం వాళ్ళ మీద పడనివ్వకుండా ఉంటారు. ఎందుకలా ఉంటారు అంటే, యో అవితిష్టతి నేంగతి. యో అవితిష్టతి అంటే ఏంటి? ఆత్మయందే స్థిరంగా ఉంటారు. ఎందుకంటే, చూస్తుంది పరమాత్మ, చేస్తుంది పరమాత్మ, చేపిచ్చేది పరమాత్మ, ఇచ్చేది పరమాత్మ, తీసేది పరమాత్మ. నేను చేసుకున్న వాటికి ప్రతిఫలంగా నాకిది వస్తుంది. ఆ కర్మలేవైతే చూసున్నానో ఆటి వల్ల నాకు కొన్ని లభిస్తున్నాయి. మళ్ళీ కర్మను కర్మ ద్వారానే తొలగించుకోగలను. అందుకుని ఆ స్థితప్రజ్ఞత కలిగి ఉండి ఆత్మయందే స్థిరంగా ఉంటారు. పరమాత్మే. ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు? చరాచర జీవరాశుల్లోనూ ఆత్మ రూపంలోనే ఉన్నాడు. అందుకని ఆత్మయందే స్థితమై ఉంటారు ఆ గుణాతీతంగా ఉన్నవాళ్ళు. అందుకే నేంగతి అంటే చలించకుండా అందుకు ఉండగలుగుతున్నారు. ఆ పరమాత్మను అంత త్రికరణ శుద్ధిగా పట్టుకుని ఉన్నారు కాబట్టి గుణాల్ని దాటగలిగారు. మళ్ళీ చంచలత్వాన్ని కూడా దరి చేరనివ్వకుండా ఉండగలిగారు. శ్లోకానికి యథా తథా మీనింగ్ తీసుకుంటే ఉదాసీనవదాసీనో
गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते. మూడు గుణాలకి వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకు ఏమాత్రం కూడా చలించకుండా త్రిగుణాతీతుడు సాక్షిగా ఉంటాడు. గుణములే గుణములు యందు ప్రవర్తిస్తున్నాయన్నది గ్రహించి ఎప్పుడూ సచ్చిత్ ఆనందగన పరమాత్మ యందే ఏకీభావ స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ఉండటం కారణంగానే అతడు చలించడు. అంటే దేనికి తనకి ఏ సంబంధం లేదని, ఆ జరిగేవి జరుగుతున్నప్పుడు చేసేటప్పుడు కూడా చెయ్యవలసి వస్తున్నా కూడా దేని గురించి మళ్ళీ ఏది ఉపేక్షించకుండా, ఇప్పుడు ఇది చేస్తున్నాను అంటే మళ్ళీ అది నాకు లభిస్తుందని చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అన్ని సమర్పణ భావంలో ఉండి చేస్తారు కాబట్టి ఆ సాత్విక బంధనాన్ని కూడా తొలగించుకుని ఆ గుణాన్ని కూడా దాటగలిగారు. అందుకే గుణాతీత స్థితిలో ఉన్నారు. అందుకే వీళ్ళు ఎలా ఉంటారు అంటే సర్వదా అంటే ఎప్పుడూ సాక్షిగానే, అంటే చేసేది నేను కాదు, చేపించేవాడు పరమాత్మ. ఇలా ప్రతిదానికి పరమాత్మ ఒక మహాప్రసాదంగానే భావిస్తారు. అందుకే సృష్టి మొత్తం కూడా గుణమయంగానే ఉన్నది. అయితే గుణాతీతుడైన వాడు ఈ మూడు గుణముల కారణంగా ఈ కార్యక్రమాలన్నవి ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు అంతఃకరణము ఇవన్నీ కలుపుకుని అలా జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్త పదార్థ రూపంలో కూడా ఈ సంఘటనల కారణంగా కొన్ని కొన్ని క్రతువులు కర్మలు చెయ్యవలసి వచ్చినప్పుడు కూడా నాకు దేనికి సంబంధం లేదన్న ఆ ఎరుకలో ఉంటాడు. అందుకే సాక్షిగా ఉంటాడు. ఆ స్థితిలో ఎప్పుడూ ఉంటాడు. వాస్తవాన్ని గ్రహించాడు. ఇక్కడ ఉపచారాల రూపంలో చేస్తున్నాననే భావనలోనే ఉంటాడు. గుణముల కారణంగా ఏమవుతుందంటే కొన్ని కొన్ని మనం చెయ్యవలసి వస్తుంది. ఆ గుణాలు ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ గుణంలోకి లోబడుతూనే ఉంటాం. అయితే అది లోబడిన ప్రభావం లేకుండా ఉండాలి అంటే దాని ఫలితంగా మళ్ళీ కొన్ని 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 చేసిన కారణంగా, అందుకే ఇప్పుడు ఒకే క్రతువు కానీ సాత్విక గుణంలో ఉండి ఆ పని చేసినందుకు ప్రతిఫలం మారిపోతుందని, అదే క్రతువు మళ్ళీ రజోగుణంలో ఉండి చేసినందుకు మళ్ళీ దాని ప్రతిఫలం మారిపోతుంది అని, అదే క్రతువు తమో గుణమయంగా ఉండి చేసిన దానికి మళ్ళీ ప్రతిఫలం మారిపోతుంది అని చెప్పారు. అంటే గుణములతో చేస్తున్న అదే క్రతువు అయినప్పటికీ కూడా నాకు ఇష్టం ఉండి చేసినా ఇష్టం లేకపోయినా చేసినా బలవంతంగా చేసిన ఏది చేసినా సరే అది చేసినప్పుడు తత్ఫలితం నాకు లభిస్తుంది. అది మళ్ళీ అనుభవించాలి. అందుకే దీని రూపంలో మన జీవితంలో సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఇలా ఏవన్నా వచ్చినా సరే మళ్ళీ మనకి మనశ్శాంతి అన్నది కరువైపోతుంది. కానీ ఇక్కడ సమభావ స్థితిలో సుఖం కానీ దుఃఖం కానీ లాభం కానీ నష్టం కానీ ఏది జరిగినా సరే అన్నీ పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించి తీసుకోవటం, ప్రతిదీ పరమాత్మకే సమర్పణ భావంతో చెయ్యగలిగే స్థితిలో ఎల్లవేళలా ఉంటారు కాబట్టి వాళ్ళకి మనశ్శాంతి దూరం అవ్వదు. అందుకే మళ్ళీ ఎలా అయితే నీకు మరణకాలం ఆసన్నమైనప్పుడు మళ్ళీ ఏ గుణంలో ఉన్నావో దాని కారణంగా మళ్ళీ నీకు మానవ జన్మ, లేకపోతే మళ్ళీ తిర్యగ్యునుడు అంటే పశుపక్షాది జన్మలు, లేకపోతే మళ్ళీ పరమపద అన్నది కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఈ వివిధ యోనుల్లో జన్మలు ఎత్తటము, ఎత్తకపోవటము ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఆ గుణ ప్రభావాల కారణంగా. ఇవి ఈ శరీరం మీద, ఇంద్రియాల మీద, అంతఃకరణం మీద కూడా మార్పులు జరిగేలా చేస్తూ ఉంటాయి. ఈ నానా విధములైన సంసారిక పదార్థాల యొక్క సంయోగం, వియోగం, కొన్ని చెయ్యవలసి వస్తుంది, కొన్ని వాటికి దూరంగా ఉండవలసి వస్తుంది. అందుకుని సర్వదా నిర్వికారుడు ఈ గుణాతీతుడు ఒకే స్థితిలో ఉంటాడు. అంటే చేసేటప్పుడు దాని ప్రభావం ఉండదు, అవి చెయ్యలేకపోయినా దాని ప్రభావం, ఎందుకంటే అవి ఏమీ ఆలోచన తనలో లేవు కాబట్టి ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉండటం అన్నది కూడా ఎలా రమిస్తూ ఉంటాడు అంటే సర్వానికి మూలమైన వాడు. సర్వానికి మూలమైన వాడి మీద ధ్యాస ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రాపంచిక విషయాల యందు పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ వైరాగ్యం అనేది పూర్ణంగా ఉంటుంది. అందుకే పరమశాంతంగా ఉంటారు. మనం సాధారణంగా లౌకికంగా చూస్తుంటాం. చిన్న చిన్నవి ఇప్పుడు నిజంగా ఏదో పిల్లోడు ఇక్కడ పడిపోయాడనో లేకపోతే ఏదైనా చేయి జారిపోయింది అనేసరికి కూడా దానికి బాగా కంగారు పడిపోయి ఉంటారు. అయ్యయ్యో అయ్యయ్యో ఇది పడిపోయింది, ఇది పడిపోయింది, ఇది పడిపోయింది, పెద్ద విశేషం ఏమి కాదది. అంటే ఇంత అలజడిప్రాయంగా ఎందుకుంటున్నావు? అంత కంగారు చిన్న చిన్న వాటికి కూడా వస్తుందంటే అర్థం ఏమిటి అంటే నియంత్రణ లేని కారణంగా. అలా అని చెప్పి రాళ్ళు రప్పల్లాగా ఉండమని చెప్పి ప్రతి దేనికి స్పందించకుండా. కొంతమంది ఉంటారు ఇక్కడే పడిపోయి ఉంటాం. వాళ్ళకి అసలు ఏ సంబంధం లేనట్టు చూస్తూ ఉంటారు.
ప్రతిదానికి బెంబేలెత్తిపోవటము, దేనికి సంబంధం లేకుండా ఉండిపోవటం కాదని చెప్పింది. చెయ్యవలసిన క్రతువులు చెయ్యాలి. ఇప్పుడు ఈ సంసారంలో ఉన్నావు, కొన్ని బరువులు, బాధ్యతలు ఉన్నాయి. వాటి నుంచి దూరంగా పారిపోమని చెప్పలేదు. అవన్నీ చేస్తూ ఉండి రాగాన్ని పెంచుకోవద్దు. బంధనాలన్నీ సరిగ్గా నువ్వు నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండు, కానీ ఆ బంధనాలకి లోబడకుండా ఉండేలాగా ఉండాలి అంటే దేని మీద ఆసక్తి లేకుండా వైరాగ్యం పూర్ణంగా ఉండాలి. ప్రాపంచికమైన ఈ విషయాలలో నిమగ్నమై ఉన్నా సరే ప్రశాంతంగా ఉండటం అప్పుడు కుదురుతుంది. అందుకే ఒకటి వచ్చినా, ఒకటి పోయినా ఈ గుణాతీత స్థితిలో ఉన్నవాళ్ళు దేనికి పెద్దగా అంతగా స్పందించరు. చెయ్యవలసింది చేస్తారు. మళ్ళీ దేని నుంచి ఏది ఆశించరు కాబట్టి వాళ్ళకేమి అశాంతి అన్నది ఉండదు. అందుకే ఇక్కడ గుణాల గురించి అర్థం చేసుకోవటం, వాటి లక్షణాలు తెలుసుకోవటం, అవన్నీ మళ్ళీ మనం తొలగించుకోగలిగితేనే ఆ బంధనాల నుంచి మనము బయటపడగలము. దేన్ని పట్టించుకోరు అంటే ఏది చేయకుండా ఇల్లు వదిలేసి పారిపోమని కాదు. అంటే ఇక్కడ తమోగుణ కారణంగా, రజోగుణ కారణంగా కూడా మనకి కొన్ని సాక్షిగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు నచ్చని వాడు పడ్డాడు అంటే నాకెందుకని చూసి నాకు వైరాగ్యం వచ్చింది కాబట్టి నేను కూడా అలాగే సాక్షిగా ఉన్నానని అనుకుంటాం. మనం ఏదో గుణాతీత స్థితికి వెళ్ళిపోయామని, ఆ వైరాగ్యం అన్నది పూర్ణంగా వచ్చింది అనేసుకుంటాం. ఎందుకు? తాత్కాలికంగా నాతో బాగా ఉన్నవాళ్ళు అప్పుడు నాతో బాగా లేకపోయేసరికి నాకు వైరాగ్యం వచ్చిందన్న భ్రమలో నేను ఉంటాను. వాళ్ళు మళ్ళీ ఎప్పుడోకప్పుడు మళ్ళీ నాతో మాట్లాడినప్పుడు మళ్ళీ ఆ రాగం వచ్చేస్తుంది నాకు. అంటే ఇది నాకు అసలైన వైరాగ్యం కాదు. టెంపరరీ వచ్చిందని నేను భ్రమలో ఉన్నాను. నిజమైన వైరాగ్యం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, నాకు చుట్టుపక్కల ఇన్నున్నా నాకు వాటి మీద ఏమీ ఆసక్తి ఉండదు. ఇవి లేకపోయినా సరే పెద్ద నాకేమీ బాధ కలగదు. అందుకే రాయిని చూసినా, బంగారం చూసినా ఒకేలాగా చూస్తారు. దీని విలువ ఎక్కువ, దీని విలువ తక్కువ అని అన్నీ ఒక్కటే సృష్టిలో సృష్టించింది పరమాత్మ. అదే ఇదిలో ఉంటారు కాబట్టి, జ్ఞానంతో ఉంటారు కాబట్టి ఈ ప్రభావాలు తన మీద పడవు. పైగా ఈ 3 గుణములు కూడా గుణములుగా ప్రకృతిలో ఉన్నది ప్రతీదీ కూడా గుణమయంగానే ఉన్నది. ఆ ప్రభావం తో ఈ విపత్కర పరిస్థితులు కూడా వస్తున్నాయి. అందుకుని ఆ మనసుకి అలజడిప్రాయంగా చేసేలాగా ఇవి ఉన్నాయన్న వాస్తవాన్ని తెలుసుకుంటాడు కాబట్టి పెద్దగా ఆ ప్రభావం ఏమీ తన మీద పడదు. ఎందుకంటే జ్ఞానంతో ఉన్నాడు. జ్ఞానం ఉంటే అజ్ఞానం లేదు. ఈ జ్ఞానం వచ్చిందంటేనే వికారాలు తొలగిపోయినాయి. అక్కడ మళ్ళీ శుద్ధత్వం వచ్చింది కాబట్టి. అందుకే ఈ 3 గుణముల ప్రభావానికి తను లోబడి కొన్ని క్రతువులు చెయ్యవలసి వచ్చినా సరే, ఆ చేసేసి మళ్ళీ దాని నుంచి సులభంగా బయటకి రాగలడు. అందుకే దేని మీద ద్వేషం ఉండదు. ఆ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ తన ఆధీనంలో ఉంటాయి. సమస్త కరణములు, శబ్దాది సమస్త విషయాలన్నిటిలో కూడా అవి ఇలా జరుగుతున్నా ప్రతిదానికి కూడా ఆ మనస్సు అన్నది చంచలత్వానికి లోబడకుండా ఉంటుంది. ఎందుకు? ఆ మనసు ఎల్లవేళలా ఆ సచ్చిదానంద పరమాత్మ యందే రమిస్తూ ఉన్నది కాబట్టి. ఆ ఆత్మ నిత్యమన్న వాస్తవాన్ని తెలుసుకున్నాడు. చైతన్య రూపంలో ఉన్న ఆత్మ ఈ శరీరంలో ఉంది. అది నన్ను సాక్షిగా చూస్తుంది. నేను అలానే ఉంటాను అన్న భావంతో. అందుకే సర్వదా సంఘంలో ఉన్నా కూడా అసంగంగా ఉంటాడు. సంపర్కంలో ఉన్న కూడా దాని ప్రభావం తన మీద పడకుండా ఉంటాడు. ఆ పరమాత్మ యందే అభేద భావంతో ఉంటాడు. నిత్యస్థితుడై ఉన్నాడు. అభేద భావం అంటే ఇది వేరు, అది వేరని కాకుండా అన్నీ అదే. ఇప్పుడు కొంతమంది ఉంటారు. భ్రమలకు లోబడకుండా ఉన్న కారణంగా పరమాత్మే అన్నిటికీ మూలమన్న వాస్తవాన్ని గ్రహించిన జ్ఞాని కాబట్టి, ప్రకాశంలో ఉంటాడు కాబట్టి దేనికి చలించడు. అంటే ఈ గుణాల ప్రభావంగాని ఏది జరుగుతున్నా, ఏది తొలగిపోతున్నా ఇలా చలించకుండా స్థిరంగా ఉంటాడు. చంచలత్వానికి లోబడడు. ఎల్లవేళలా సచ్చిదానందగణ పరబ్రహ్మాందే రమిస్తూ ఉంటాడు. జీవుణ్ణి ఆ ఉనికి అన్నది లేకుండా అంటే నేను అన్నది ఏది లేకుండా ఉన్నదంతా పరమాత్మమయమే అన్న దాంట్లో ఉంటాడు కాబట్టి స్థిరత్వంతో ఉండగలిగిన వాళ్ళు ఆ గుణాతీత స్థితిలో ఉన్నవాళ్ళు. దీంతో భగవద్గీత 14 చాప్టర్లో గుణత్రయ విభాగ యోగంలో 23rd శ్లోక సంపూర్ణం.